Welcome to RSK Helpline, a complete free web development platform, Mana Telugulo. Hello friends, welcome back to my new brand series of Angular 10 in Telugu. So in this class we will discuss about route parameters. Route parameters ni ela discuss chestamante. So let us consider this example. Suppose మన దగ్గర ఒక కోర్స్ లిస్ట్ అనే కాంపోనెంట్ ఉంది. సో అందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ లిస్ట్ ప్రొవైడ్ చేశాం. సో ఇప్పుడు ఏమంటే మనం ఈ కోర్స్ లిస్ట్లో ఉన్నటువంటి ఏ కోర్స్ మీదైనా సరే మనం క్లిక్ చేసినట్లయితే వీ షుడ్ నావిగేట్ టు కోర్స్ డీటెయిల్ కాంపోనెంట్ బై సెండింగ్ దట్ పర్టిక్యులర్ కోర్స్ ఐడి యాజ్ ద పారామీటర్. అంటే మనము మన దగ్గర ఒక కాంపోనెంట్లో లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఐటమ్కి దాని కరెస్పాండింగ్ ఐడి అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఒక కోర్స్ మీద మనము క్లిక్ చేసినట్లయితే మనం నావిగేషన్ ఎక్కడికి వెళ్ళాలి, వేరొక కాంపోనెంట్కి వెళ్ళాలి. అలా వెళ్ళేటప్పుడు మనము యూఆర్ఎల్లో మనం క్లిక్ చేసినటువంటి కోర్స్ యొక్క ఐడిని మనం పారామీటర్గా పాస్ చేస్తాం. పాస్ చేసిన తర్వాత యూఆర్ఎల్లో మనం పాస్ చేసినటువంటి ఈ పర్టికులర్ ఐడిని మనము రీడ్ చేసి ఈ సెకండ్ కాంపోనెంట్ అంటే కోర్స్ డీటెయిల్ కాంపోనెంట్లో మనం దాన్ని డిస్ప్లే చేస్తాం. అంటే వీఆర్ సెండింగ్ particular ID as route parameter and reading that parameter in another component. సో ఇది ఎలాగో చూద్దాం, మనం ప్రాక్టికల్గా డిస్కస్ చేద్దాం. సో గో టు విజువల్ స్టూడియో కోడ్. ఆల్రెడీ మన దగ్గర కోర్స్ లిస్ట్ అనే కాంపోనెంట్ ఒకటి ఉంది. సో ఈ కోర్స్ లిస్ట్ కాంపోనెంట్లో నేను కొద్దిగా డేటా మీకోసం రాసి పెట్టాను చూడండి. ఒక కోర్స్ అనేది ఒక అర్రేగా తీసుకున్నాను, డేటా ప్రొవైడ్ చేస్తున్నాను. దీన్ని నేను ఒక యూఎల్ ట్యాగ్లో ng ఫర్ అనే డైరెక్టివ్ ద్వారా నేను లూప్ రిపీట్ చేసి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ నేను డిస్ప్లే చేస్తున్నాను. దీన్ని మనం చూసినట్లయితే ఇట్లా మనకి బ్రౌజర్లో లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అనేవి మనకి కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనము నావిగేట్ అవ్వడానికి కోర్స్ డీటెయిల్ కాంపోనెంట్ కావాలి కాబట్టి నేను ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను చూడండి. ng g ఫర్ జనరేట్, c ఫర్ కాంపోనెంట్, course కోర్స్ డాష్ డీటెయిల్స్ DETAILS details space dash IT for inline template space dash IS for inline styles dash dash SKIP skip capital TESTS is equal to true TRUE true. So rasi enter press చేసినట్లయితే it will create one component with the name of course details component. Let's wait, it has to complete this. సో కోర్స్ డీటెయిల్ కాంపోనెంట్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఈ కోర్స్ డీటెయిల్ కాంపోనెంట్లోకి మనం వెళ్ళాలి. సో ఈ విధంగా మనము నావిగేట్ జరగాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, రౌట్స్ని మనం కాన్ఫిగర్ చేయాలి. సో రౌట్స్ని కాన్ఫిగర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ కోర్స్ దగ్గర కోర్స్ అనే కాంపోనెంట్ కింద నేను ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను రౌటింగ్ కోసం. సో పాత్ కోలన్ ఎక్కడికి వెళ్ళాలి, కోర్స్ కోర్స్ స్లాష్ కోలన్ ఐడి. ఇక్కడ చూడండి, ఈ కోలన్ ఎందుకు యూజ్ చేసామంటే ఇట్ ఈస్ ఏ ప్లేస్ హోల్డర్ ఫర్ రౌట్ పారామీటర్. మనము యూఆర్ఎల్లో పారామీటర్స్ని పాస్ చేస్తాం కాబట్టి అది యూఆర్ఎల్లో ఏ ప్లేస్లో ఉండాలి అంటే నాకేం ఎక్కడ కావాలి, లోకల్ హోస్ట్ :4200 లోకల్ హోస్ట్ 4200 స్లాష్ కోర్స్ స్లాష్ తర్వాత మనకి ఇది రావాలి, ఇది పారామీటర్ రావాలి. కాబట్టి నేను అక్కడ ఆ ప్లేస్ కావాలి కాబట్టి నేను కోలన్ రాశాను. ఎక్కడైతే కోలన్ రాశామో అక్కడ మనము పారామీటర్ని పాస్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ ఏ ప్లేస్ హోల్డర్. దేన్ని పాస్ చేయాలి, మనము ఐడిని పాస్ చేయాలి కాబట్టి ఐడి రాశాను. సో నెక్స్ట్ ఇక్కడ సపోజ్ అక్కడ ఐడికి వెళ్ళిన తర్వాత ఏ కాంపోనెంట్కి వెళ్ళాలి, కాంపోనెంట్కి వచ్చేసి నేను కోర్స్ డీటెయిల్స్ కాంపోనెంట్కి వెళ్ళాలి. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం యాజ్ యూజువల్గా ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనం రౌటింగ్ మాడ్యూల్లో కోర్స్ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ ఇంపోర్ట్ అయిపోయింది కాబట్టి నేను దాన్ని తీసుకొచ్చి ఎక్కడ ప్లేస్ చేస్తాను, మన కాన్స్టెంట్ అర్రేలో ప్లేస్ చేస్తాను. ప్లేస్ చేసిన తర్వాత నేను మనకి యాప్ మాడ్యూల్స్లో నుంచి నేను కోర్స్ డీటెయిల్స్ని తీసేస్తాను. ఎందుకని ఆల్రెడీ మనకి మై రౌటింగ్స్ అనే దాంట్లో మనకి ఈ కోర్స్ డీటెయిల్స్ కాంపోనెంట్ అనేది ఉంది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశానంటే కోర్స్ అనేది తీసాను. సో ఇప్పుడు ఏం చేస్తాను, కోర్స్ లిస్ట్లో ఉన్నటువంటి ఈ ఐటమ్స్ మీద ఏ ఐటమ్ మీద నేను క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇట్ హ్యాస్ టు క్యాప్చర్ దట్ ఐడి అండ్ అపెండ్ ఇన్ దట్ యూఆర్ఎల్. సో దానికోసం ఏం చేస్తానంటే LI ట్యాగ్లో నేను ఒక ఈవెంట్ రాస్తాను. సో క్లిక్ ఈవెంట్ తీసుకుంటాను. సో క్లిక్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఈవెంట్ హ్యాండ్లర్ రాస్తాను. సో దానికి ఏం రాస్తానంటే ఆన్ సెలెక్ట్ అనే ఈవెంట్ హ్యాండ్లర్ రాస్తాను బై పాసింగ్
ఎక్స్ యాజ్ ద పారామీటర్. సో ఎక్స్ అనేది ఏంటి, ఇక్కడ మనకి ఇటరేషన్లో ప్రతి ఇటరేషన్లో కోర్స్ అర్రేలో ప్రతి ఐటమ్కి ఇది పాయింట్ చేస్తుంది కాబట్టి ఎక్స్ అర్రే నేను పారామీటర్గా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని డిఫైన్ చేస్తాను. ఆన్ సెలెక్ట్ ఆఫ్ ఎక్స్. చూడండి ఇక్కడ నేనేం చేయాలి అంటే మనము రౌట్ యూఆర్ఎల్ని కన్స్ట్రక్ట్ చేయాలి. యూఆర్ఎల్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఏం యూజ్ చేయాలి, రౌటర్ సర్వీస్ని యూజ్ చేయాలి. కాబట్టి ఈ కోర్స్ లిస్ట్ అనే కాంపోనెంట్ కన్స్ట్రక్టర్లో నేనేం చేస్తానంటే రౌటర్ సర్వీస్ని ఇంజెక్ట్ చేస్తాను. ప్రైవేట్ అండర్స్కోర్ రౌటర్ ఆఫ్ టైప్ ఇన్స్టెన్స్ ఆఫ్ రౌటర్. ఓకే. సో రౌటర్ ఎప్పుడైతే మనం ఇన్స్టెన్స్ తీసుకున్నామో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ రౌటర్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది ఇన్ Angular 9 and 10. నో ప్రాబ్లం, నో నీడ్ టు రైట్ అగైన్. యూ హ్యావ్ టు మామూలుగా అయితే ఇంతకుముందు మీరు ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో కానీ ఇప్పుడు ఏమంటే మీరు ఇంజెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని మనము యూజ్ చేసుకుంటాం. దేన్ని యూజ్ చేసుకుంటాం, ఈ రౌటర్ సర్వీస్ని ఇన్స్టెన్స్ని యూజ్ చేసుకుంటాం. కాబట్టి అక్కడ ఏం చేస్తామంటే ఆన్ సెలెక్ట్లో దిస్ డాట్ అండర్స్కోర్ రౌటర్ డాట్ ఒక మెథడ్ యూజ్ చేస్తాం, నావిగేట్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. నావిగేట్ ఆఫ్ వన్ అర్రే. సో ఇక్కడ గమనించండి, దిస్ ఈజ్ ఆర్గ్యుమెంట్. దిస్ నావిగేట్ మెథడ్ ఏమంటే ఆర్గ్యుమెంట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ యాక్సెప్ట్ చేస్తుంది అంటే వీటిని మనము లింక్ పారామీటర్స్ అర్రే అంటాం. సో ఈ నావిగేట్ మెథడ్ అనేది యాక్సెప్ట్ చేసే అర్రేని ఏమంటాం మనం, లింక్ పారామీటర్స్ అర్రే అంటాం. సో ఇట్ ప్రొవైడ్స్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ టు ది Angular టు కన్స్ట్రక్ట్ ది URL. అంటే మనము ఈ నావిగేట్ మెథడ్ ఏం చేస్తుందంటే Angular చెప్తుంది, సో నేను ఈ విధంగా URLని కన్స్ట్రక్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఒక ఐటమ్ మీద క్లిక్ చేసినప్పుడు అది లోకల్ హోస్ట్ :4200/ సో నెక్స్ట్ వాట్ URL ఏంటి అని చెప్పేసి మనకి నావిగేట్ అనేది Angular చెప్తుంది. కాబట్టి మనం దీన్ని ఏమంటామంటే లింక్ పారామీటర్స్ అర్రే అంటాం. ఓకే, ఇందులో మనకి నావిగేషన్ ఎక్కడికి వెళ్ళాలి, /కోర్స్కి వెళ్ళాలి. కోర్స్ సెకండ్ పారామీటర్ ఈజ్, సో మనం ఏం పంపిస్తున్నాము, ప్లేస్ హోల్డర్ ఐడిని పంపిస్తున్నాం. కాబట్టి ఆ ఐడి ఎక్కడి నుంచి వస్తుంది మనకి, ఎక్స్ డాట్, అంటే ఆల్రెడీ మనం ఇక్కడ ఎక్స్ అనే పారామీటర్ తీసుకుంటున్నాము. సో ఎక్స్ డాట్ ఐడి. సో ఐడి. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి URL అనేది కన్స్ట్రక్ట్ అవుతుంది. సో ఒకసారి మనం దీన్ని సేవ్ చేసి ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు Angular మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ URL షుడ్ బి course/1 కావాలి. రైట్, చూడండి కోర్స్ డీటెయిల్స్ వర్క్స్ కూడా వస్తుంది మనకి. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ నేను కోర్స్ లిస్ట్లోకి వెళ్ళేసి రియాక్ట్ క్లిక్ చేసినట్లయితే 2 వస్తుంది మనకి, కోర్స్ డీటెయిల్స్ వర్క్స్ కూడా వస్తుంది. సో మనకి మళ్ళీ నెక్స్ట్ కోర్స్లో బూట్ స్ట్రాప్ క్లిక్ చేసినట్లయితే IDs 4 డిస్ప్లే అవుతుంది, కోర్స్ డీటెయిల్స్ వర్క్స్ కూడా మనకు వస్తుంది. అంటే కోర్స్ డీటెయిల్ కాంపోనెంట్ వర్క్ అవుతుంది మనకి. URL కూడా మనకి ఈ ప్లేస్ హోల్డర్లో మనకి సంబంధించిన ఐడి అనేది పారామీటర్గా పాస్ చేస్తున్నాం. సో ఇక్కడికి మనకి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది క్లాస్ అయిపోయింది. సో నెక్స్ట్ ఫర్దర్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ URLలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఈ పారామీటర్ని మనము ఈ కోర్స్ డీటెయిల్ అనే కాంపోనెంట్లో రీడ్ చేసి దాన్ని నేను ఇక్కడ డిస్ప్లే చేయాలి. సో దానికోసం ఏం చేయాలంటే మనము యాక్టివేటెడ్ రౌట్ సర్వీస్ని యూజ్ చేయాలి. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి, ఇది ఇందాక ఏం యూజ్ చేసామో రౌటర్ సర్వీస్ యూజ్ చేసాం. రౌటర్ సర్వీస్ ఎక్కడ నుంచి, కోర్స్ లిస్ట్ నుంచి, అంటే ఎక్కడ నుంచి వెళ్తుందో అక్కడ మనం రౌటర్ సర్వీస్ యూజ్ చేయాలి. ఎక్కడైతే రీడ్ చేయాలో అంటే కోర్స్ డీటెయిల్స్లో మనం ఏం యూజ్ చేయాలి, యాక్టివేటెడ్ రౌట్స్ని మనము సర్వీస్ని యూజ్ చేసుకోవాలి. కాబట్టి కోర్స్ డీటెయిల్ కాంపోనెంట్లో నేను ఇంజెక్ట్ చేస్తాను ప్రైవేట్ అండర్స్కోర్ యాక్టివేటెడ్ రౌట్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాను, ఇన్స్టెన్స్ ROUT రౌట్ ఆఫ్ టైప్. దేనికి సంబంధించింది, ఇది యాక్టివేటెడ్ రౌట్కి సంబంధించింది. సో ఎప్పుడైతే మీరు ఇట్లా ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తారు, ఇంజెక్ట్ చేస్తారు, ఆటోమేటిక్గా మనకి యాక్టివేటెడ్ రౌట్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఎక్కడ రాయాలి, ng on initలో రాయాలి. సో ng on initలో ఏం రాయాలి అంటే రైట్, ng on initలో నేను ఒకటి సింటాక్స్ మీకు రాస్తాను చూడండి. ఇప్పుడు మనకి URLలో మనకి కన్స్ట్రక్ట్ అయ్యేదంతా లాస్ట్ మనకి ఐడి అనేది ఇంటీజర్ టైప్లో ఉంటుంది. బట్ కాకపోతే దట్ షుడ్ బి URL స్ట్రింగ్లో ఉంటుంది. కాబట్టి నేను ఇంటీజర్లో పార్స్ చేసుకుంటాను. పార్స్ ఇంట్ ఆఫ్ మనము ఏం సర్వీస్ యూజ్ చేసుకుంటున్నాం, ఇక్కడ యాక్టివేటెడ్ రౌట్ సర్వీస్ని యూజ్ చేసుకుంటాం. కాబట్టి దిస్ డాట్ యాక్టివేటెడ్ రౌట్, ఈ యాక్టివేటెడ్ రౌట్లో మనము స్నాప్షాట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. స్నాప్షాట్ డాట్, ఈ స్నాప్షాట్లో నుంచి మనము మనకి URLలో ఉన్నటువంటి
పారామీటర్స్ని రీడ్ చేయాలి. కాబట్టి మనకు ఈ స్నాప్షాట్లో ఉన్నటువంటి ఏపీఐ, వన్ ఆఫ్ ది ఏపీఐస్ పెరమ్ మ్యాప్ని యూజ్ చేస్తాను. సో పెరమ్ మ్యాప్ ఈజ్ అన్ ఏపీఐ విచ్ హెల్ప్స్ టు గెట్ ద పారామీటర్స్ ఫ్రమ్ ద యూఆర్ఎల్లో ఉన్నటువంటి పారామీటర్స్ని రీడ్ చేసుకోవడానికి మనము ఈ పెరమ్ మ్యాప్ అనేది యూజ్ చేస్తాం. సో డాట్ గెట్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ టు యాక్సెస్ దట్ ఐడి. ఓకే, ఒకసారి చెప్తాను చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఏంటంటే ఇది కరెంట్ రౌట్లో, అంటే ఇప్పుడు మనం నావిగేట్ అవుతున్నప్పుడు కరెంట్ యూఆర్ఎల్ రౌట్లో నుంచి స్నాప్షాట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న ఐడిని నేను పారామీటర్స్లో ఉన్నటువంటి ఐడిని నేను గెట్ చేస్తాను. సో ఇలా గెట్ చేసిన దాన్ని నేను ఏం చేస్తాను అంటే ఒక వేరియబుల్లోకి అసైన్ చేసుకుంటాను. లెట్ కోర్స్ సిఐడి అని ఇస్తాను, కోర్స్ ఐడి. ఓకే, కోర్స్ ఐడి అని ఇస్తాను. లెట్ కోర్స్ ఐడి ఈజ్ ఈక్వల్ టు దట్ వన్. సో ఇప్పుడు నేను క్యాప్చర్ చేసినటువంటి ఈ ఐడిని నేను లోకల్ వేరియబుల్లోకి నేను అసైన్ చేసుకుంటాను. ఓకే, సో లోకల్ వేరియబుల్లో ఒక వేరియబుల్ తీసుకుంటాను చూడండి. సో ఇక్కడ పబ్లిక్ కోర్స్ ఐడి అని డిక్లేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఆ కోర్స్ ఐడిలోకి దిస్ డాట్ కోర్స్ ఐడి ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం క్యాప్చర్ చేసినటువంటి ఈ కోర్స్ ఐడిని ఇక్కడ నేను పేస్ట్ చేసుకుంటాను. ఓకే, సో ఫైన్, ఇక్కడ దాకా ఓకే. ఇప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు మనము ఈ వ్యూలో H2 ట్యాగ్లో మనం దాన్ని డిస్ప్లే చేయాలి. ఎట్లా, యు ఆర్ సెలెక్టెడ్ ది కోర్స్ విత్ ద ఐడి ఈజ్ ఈక్వల్ టు ఇంటర్పోలేషన్లో రాస్తాను. ఏం రాస్తాను, ఇంటర్పోలేషన్లో ఏది రాయాలి, కోర్స్ ఐడినే కదా మనకు ఉండేది. సో దాన్ని నేను ఇంటర్పోలేషన్లో డిస్ప్లే చేస్తాను. ఓకే, సో ఫైన్, సో ఫర్ సో గుడ్. కంట్రోల్ KS సేవ్ చేస్తున్నాను. ఒకసారి రన్ అవుతుంది చూద్దాం. సో కంపైలింగ్. ఓకే, సో ఫైన్. ఇక్కడ చూడండి, కోర్స్ లిస్ట్లోకి వెళ్తున్నాను. యాంగ్లో క్లిక్ చేసినట్లయితే యూఆర్ఎల్లో ఈజ్ 1, పారామీటర్ 1 అవుతుంది. దీన్ని నేను క్యాప్చర్ చేసి ఇక్కడ ఏం డిస్ప్లే చేస్తున్నా, యూఆర్ సెలెక్టెడ్ కోర్స్ ఐడి విత్ 1. సో అలాగే మనం వ్యూ నెంబర్ 3 తీసుకున్నట్లయితే యూఆర్ఎల్లో 3 రావాలి. అట్ ద సేమ్ టైం కాంపోనెంట్లో యూఆర్ సెలెక్టెడ్ కోర్స్ ఐడి విత్ 3 అని చెప్పి రావాలి. రైట్, నెక్స్ట్ MongoDB 5, React 2, Angular 1. సో లైక్ దిస్, ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మన యూఆర్ఎల్లో మన ఒక పర్టిక్యులర్ ఐడిని కావచ్చు, ఒక మనం ఆర్గ్యుమెంట్స్గా పాస్ చేసిన తర్వాత ఆ ఆర్గ్యుమెంట్స్ని మనం పారామీటర్స్ని మనం వేరే కాంపోనెంట్లో రీడ్ చేయాలి. సో దీనికోసం నేను బ్రీఫ్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ మనం పారామీటర్స్ని పంపించాలి అంటే ఫస్ట్ రౌటర్ సర్వీస్ని మనము యూజ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనము యూఆర్ఎల్ కన్స్ట్రక్ట్ చేసేదానికోసం నావిగేట్ మెథడ్ యూజ్ చేయాలి. తర్వాత మనం అక్కడ పాస్ చేసినటువంటి యూఆర్ఎల్లోంచి నుండి ఐడిని క్యాప్చర్ చేసుకోవాలంటే మనం యాక్టివేటెడ్ రౌట్ సర్వీస్ని యూజ్ చేసుకోవాలి. అందులో నుంచి నేను స్నాప్షాట్లో ఉన్నటువంటి పెరమ్ మ్యాప్స్ అనే ఏపీఐ ద్వారా ఆ పర్టికులర్ ఐడిని గెట్ చేసి లోకల్ వేరియబుల్కి అసైన్ చేసుకున్నాను. సో అది స్ట్రింగ్ ఫార్మాట్ ఉంటుంది కాబట్టి నేను ఇంటిజర్గా కన్వర్ట్ చేస్తున్నాను. సో తర్వాత వచ్చిన వాల్యూని నేను లోకల్ వేరియబుల్కి అసైన్ చేసి ఇంటర్పోలేషన్ ద్వారా నేను వ్యూలో డిస్ప్లే చేస్తున్నాను. సో లైక్ దిస్ వీ క్యాన్ డిస్కస్ అబౌట్ రౌట్ పారామీటర్స్. సో ఇది మీరు ప్రాక్టీస్ చేయాలి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే నేను మళ్ళీ చెప్తాను చూడండి, మీరు ఎన్నిసార్లు వీడియోస్ చూసినా ఇట్ ఈస్ అ వేస్ట్ ఆఫ్ కాస్ట్. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు యాంగులర్ వస్తుంది. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ క్లాస్లో మనం పెరమ్ మ్యాప్ అబ్జర్వబుల్స్ అనేది డిస్కస్ చేద్దాం. సో ఈ రోజు క్లాస్లో మనం ఏం చేసాము, పెరమ్ మ్యాప్ అనేది డిస్కస్ చేసాం. సో ఇక్కడ మనకి పెరమ్ మ్యాప్ ఉంది. సో ఇది ఏపీఐ అని చెప్పాను. సో దీని యొక్క డ్రాబ్యాక్ ఏంటో మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో దాని గురించి మనం పెరమ్ మ్యాప్ అబ్జర్వబుల్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. మీరు కొత్తగా విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ 26th క్లాస్లో పెరమ్ మ్యాప్ అబ్జర్వబుల్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.